భారతీ తీర్థ మహాస్వామి చరణుల యొక్క శ్లోకాన్ని ఒక్కసారి అందరూ అనండి. అందరము ఖచ్చితంగా ఇది చెప్పుకోవాలి. అజ్ఞానం జాహ్నవి తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. ఈ మాట చెప్పినటువంటి వారు కూడా ఆదిశంకరాచార్యులు వారు. ఎలా అంటే ఆయన సుస్పష్టంగా చెప్పారు. అస్మత్పీఠే సమారూఢాం పరివ్రాడ్ ఉక్తలక్షణ అహమే వేత్తి విజ్ఞేయ సహదేవైకి. ఈ పీఠం మీద ఎవరు కూర్చుంటారో వాళ్ళని నేనే అని భావించి మీరు పూజించాలి అని ఒక శాసనం కింద చెప్పింది. కాబట్టి సాక్షాత్తు శంకర జయంతి ఎంత వైభవమో అంత వైభవమైనటువంటిది జరగబోయేటటువంటి భారతీ తీర్థ మహాస్వామి చరణుల యొక్క వర్ధంతి. వర్ధయతాం అనేటటువంటి శబ్దాన్ని బట్టి ఆ వర్ధంతి అనే పదం వచ్చింది. దాన్ని అపార్థం చేసుకోకర్లా. యతులకి అది పదప్రయోగంగా వాడుతూ ఉంటారు పెద్దలు. వారి వెంకట భట్ట శర్మ గారు ఉన్నారు. వారికి ఆ శబ్ద ప్రయోగంలో ఉండే మాహాత్మ్యాన్ని అనాయాసంగా చెప్పగలిగినటువంటి పెద్దలు వారు. కాబట్టి రేపటి రోజున జరిగేటటువంటి కార్యక్రమము ఏ ఒక్కళ్ళు కూడా ఎవరు ఇప్పటిదాకా నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అనే పదం చెప్పుకున్నారో వాళ్ళందరూ శంకరుడికి రుణగ్రస్తులే. అయ్యగిరి నందిని నందిత వేదిని విశ్వ వినోదిని నందనుతే అని ఎవరెవరు అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి రుణగ్రస్తుతే. ఎవరెవరు భగవద్గీత భాష్యాలు చదువుతున్నారో వింటున్నారో, ఎవరు రామకర్ణామృతాన్ని విన్నారో, ఎవరు అనేకమైన శంకరకృత స్తోత్రాలను చదివారో, సౌందర్యలహరి శివానంద లహరి ఇత్యాది స్తోత్రాలు చదివారో మీరందరూ కూడా ఆదిశంకరాచార్యుల వారికి రుణపడి ఉన్నారు. ఆ రుణం తీర్చుకుంటే పోయేది కాదు. ఆ రుణం ఎప్పటికీ ఉండాలని 9:30 మనందరం వద్దాం. స్వామివారి యొక్క ఆ పాదుకలు అక్కడే ఉన్నాయి. చక్కగా అర్చించుకుందాం. జగద్గురువుల యొక్క ఆశీస్సులకి పాత్రులమవుదాం అని చెబుతూ ఒక పండగ లాంటిది. రామాయణం మొత్తం పుట్టింది ఋష్యశృంగంలో. ఆ రామాయణం జరిగేటటువంటి వసంత కాలంలో జరుగుతున్నటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి ఘట్టము. కాబట్టి రామచంద్రమూర్తి అక్కడ వనంలో ఉన్నారు, శృంగగిరి వనంలో. ఆ రామ పాదుకలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మనందరి కోసం మన అలకాపురి శంకర మఠంలో మా శ్రీనివాస్ గారి యొక్క ధర్మాధికారంలో అద్భుతంగా నెలకొని సుప్రతిష్ఠితమై ఉన్నాయి. అద్భుతంగా పూజాది కార్యక్రమాలను మనం అక్కడ నిర్వహించుకుందాం అని చెబుతూ భారతీ తీర్థ మహాస్వామి చరణుల యొక్క శ్లోకాన్ని ఒక్కసారి అందరూ అనండి. అందరము ఖచ్చితంగా ఇది చెప్పుకోవాలి. అజ్ఞానం జాహ్నవి తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. మొత్తం భారతదేశంలో ఒక 70 మందిని ఎంచుకొని స్వామివారి సప్తతి 70వ సంవత్సరం నిండిన సందర్భంలో 70 మందిని సన్మానం చేశారండి. ఆ చేసినటువంటి 70 మందిలో నన్ను కూడా పిలిచి నాకు కూడా ఆ ఆశీస్సులను అందించాను. అప్పుడు నేను అక్కడ ఒక మాట చెప్పాను. ఈ భారతీ తీర్థ పురస్కారాన్ని అందుకోవడంలో ప్రథమమైనటువంటి అర్హత ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడు అంటే నేనే అని చెప్పాను. పండితులందరి మధ్యలో అదేమిటి వీడికి ఇంత ఒళ్ళు కొవ్వెక్కింది, అహంకారమా వీడికి అని మీరు అందరూ అనుకోవచ్చు. ఇది అహంకారం కాదు. ఎందుకయ్యా అంటే స్వామివారి యొక్క ధ్యాన శ్లోకంలో అజ్ఞానం జాహ్నవీ తీర్థం ఉంది కదా. కాబట్టి ముందు అజ్ఞానికి జాహ్నవీ తీర్థం లాంటిది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే పెద్ద అజ్ఞానం ఎవరు అంటే నేను అని నాకు రూఢిగా తెలుసు. కాబట్టి అజ్ఞానం జాహ్నవీ తీర్థం. మరి మిగతా 69 మంది పరిస్థితి ఏమిటి? విద్యాతీర్థం వివేకినాం. మరి మిగతా ధర్మాధికారులకి వాళ్ళకి సర్వేషాం సుఖదం తీర్థం
భారతీ తీర్థమాశ్రయే అని చెప్పారు. కాబట్టి అలాంటి భారతీ తీర్థ మహాస్వామి చరణుల యొక్క అద్భుతమైన వర్ధంతి కార్యక్రమంలో మనం చేసుకుంటున్నాం.